ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: జపాన్, జర్మనీలను అధిగమించి 2027 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. దేశంలో ఆహార భద్రతకు నూతన సాంకేతికత ఊతమివ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి ఉపకులపతి ఎం రఘునందన్ రావు అన్నారు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. వార్తల వివరాలు: జపాన్, జర్మనీలను అధిగమించి 2027 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంతర్జాతీయ అనిశ్చితులున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధిని భారత్ ఈ ఏడాది నమోదు చేస్తుందని భావిస్తున్నామన్నారు. సాధారణంగా అంచనాల విషయంలో కొంత ఆచితూచి స్పందించే అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF కూడా 2027 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని పేర్కొందన్నారు. 2047 కల్లా భారత్ ఒక అభివృద్ధి చెందిన దేశంగానూ మారే అవకాశం ఉందని భావించారు. అంతర్జాతీయ, దేశీయ వాణిజ్యానికి అవసరమైన భారీ నెట్వర్క్ కూడా ఉందని, ఇండో పసిఫిక్లో దేశాన్ని ఒక కొత్త సరఫరా వ్యవస్థగా మార్చాలని తాము భావిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. అసైన్మెంట్ భూమి పట్టాలను, ఇతర రెవెన్యూ సంబంధిత పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన పరిశీలించనున్నారు. దేశంలో ఆహార భద్రతకు నూతన సాంకేతికత ఊతమివ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఎం రఘునందన్ రావు అన్నారు. మొక్కల ఆరోగ్య యాజమాన్యం, ఆవిష్కరణ, సుస్థిరత అన్న అంశంపై భారత మొక్కల పరిరక్షణ సంఘం హైదరాబాద్లోని జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 4 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడారు. కొత్త వంగడాలు వాతావరణాన్ని తట్టుకుంటూ తక్కువ కాల పరిమితితో సాగవుతూ అధిక ఉత్పాదకతకు దోహదపడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆర్ శారదా జయలక్ష్మీదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధానాలు, సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని, నూతన వంగడాలను రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజున అధికార, విపక్షాలు ముమ్మర ప్రచారం చేశాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో రేపు ఒక్కరోజు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఛత్తీస్గఢ్లో రెండవ విడతలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్గఢ్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణలో ఈ నెల 30వ తేదీన వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న 5 రాష్ట్రాల్లో లెక్క చూపని నగదు క్రితంసారితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు ఆదాయ పన్ను విభాగం సహా దర్యాప్తు సంస్థలు నిఘా పెంచాయని తెలిపారు. సరైన ఆధారాలు లేని నగదు, నగలకు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా తమకు అందుతోందని వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో తనిఖీలను ముమ్మరం చేసినట్లు నితిన్ గుప్తా తెలిపారు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ రోజును పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఫీజు గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించే గడువును రేపటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. నిన్న హైకోర్టులో సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కంటి శస్త్రచికిత్స ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు. నిజాయితీతో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని, ఈ 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి అంతే నిబద్ధతతో పనిచేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాలనను మెచ్చుకుంటూ కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డులే తార్కాణమని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన నిన్న మాట్లాడారు. విద్య, వైద్యం, విద్యుత్తు, ఐటీ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో తెలంగాణ అభివృద్ధిని సాధించిందన్నారు. భూగర్భ జలాలను పెంచడంతో 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రంగా మారిందని వెల్లడించారు. గ్రామాల్లో దవాఖానాలు, ప్రతి జిల్లా, నగరాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన కీలకమైన సెమీఫైనల్లో న్యూజిలాండ్ను భారత్ 70 పరుగుల తేడాతో ఓడించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలో 50 శతకాలు సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్కు చెందిన డారిల్ మిచెల్ 119 బంతుల్లో 134 పరుగులు చేశాడు. మహ్మద్ షమి ఈ మ్యాచ్లో 7 వికెట్లు తీసి పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్తో తలపడనుంది. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుపతిలోని అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో టికెట్లను దేవస్థానం విడుదల చేయనుంది. టికెట్ ధర ₹1000గా నిర్ణయించారు. ఒక టికెట్పై 2 అనుమతిస్తారని అధికారులు తెలిపారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందన్నారు. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 470 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, ఈ నెల 18వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800111780 నంబరుకు ఈ నెల 24వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జపాన్, జర్మనీలను అధిగమించి 2027 సంవత్సరానికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. దేశంలో ఆహార భద్రతకు నూతన సాంకేతికత ఊతమివ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ ఉపకులపతి ఎం రఘునందన్ రావు అన్నారు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.